మీరు కట్టు చూపించినా నా ప్రేమకే పాత్రులు, నా దేహాన్ని మీకు ఇస్తా. కానీ దేవుడు నీలో నాలో సర్వం ఉన్నాడు, ఇది మాత్రం నేను చెప్పి ఈ దేహాన్ని మీకు ఇస్తాను, ఆగండి అని బట్టలన్నీ నిడిచి బరిబత్తలు నిలబడి ఈ దేహం మీకు ఇస్తున్నాను చూసి వాళ్ళు వచ్చి ఆ లుంగి తెచ్చి కట్టబోయినరు. నేను నవ్వినాను, నేను ఎట్లా పుట్టినో అట్లా మీకు ఇచ్చినాను, మీ ఇష్టం ఏమైనా చేసుకోవాలి. అప్పుడు మీరు ఒక్కసారి రండి స్వామి, మిమ్మల్ని కొట్టలేమన్నారు. కొట్టారు. దాదాపు 25 నిమిషాలు టార్చర్ చేశారు. మొత్తం బ్లడ్ అయిపోయింది, రూమ్స్ అన్నీ. దాదాపు 8 మంది అలసిపోయారు. ఇక లాభం లేదు, పెద్ద పోటు పొడిచేసి తీసేయాలన్నారు. ఆఖరి మాట అడుగుతున్నాం, స్వామి ఇక నీవు పోతున్నావు పెద్ద యోగానికి, ఏమంటావు, ఆఖరి ఒక్క మాట అని అన్నారు. అంటే నేను నవ్వాను. మీకు ఇచ్చిన తర్వాత నన్ను అడిగేది ఏం లేదు, మీరు పని మీరు చేసుకుంటారు. పొడిచేసాడు. బ్లడ్ బయటకు వెళ్ళిపోయింది. మేము ధ్యానంలోకి వెళ్ళిపోయినాం. చనిపోయింది అనుకుంటూ పల్స్ చూశారు, కళ్ళు చూశారు, మాకు తెలుస్తుంది లోపల. శ్వాస చూశారు. మా భక్తులందరినీ, శిష్యులందరినీ తీసుకొచ్చి చూపించారు. చనిపోయాడు, పెద్ద యోగంలో పోయాడు, మీ గతి ఎట్లయితే దేవుడు అంటే జాగ్రత్త అని చెప్పారు. వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు, రూమ్లలో వేసి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన 2-3 నిమిషాలకే మేము కింది దిగి మేము లేవొస్తాం. మొత్తం కత్తిపోట్లేదు, గీరికెళ్ళి ఎట్లా లేవాలి, చాలా నిదానం. ఎట్లా లేస్తుంటే అట్లా చిమ్ముతుంది రక్తం. అప్పుడు లేచి ఆ గడలు తీశారు. ఆ గడలు తీసినాక వాళ్ళు బయటకు వచ్చారు. మేము చెప్పాం, వాళ్ళ కాడ ఇంజక్షన్ ఉంది తెచ్చి టీటీ ఇవ్వండి, మీకేం భయం లేదు, ఇది జరగవలసింది జరిగింది అని చెప్పాం. ఈ విషయము 6-7 సంవత్సరాల నుంచి ప్రతిసారి చెప్తూనే వచ్చాను. ప్రతి పండుగ, ప్రతి సందర్భం, ప్రతి కాడ నాకు కత్తిపోట్లు ఉన్నాయి. ఈ ఆశ్రమంలో ఈ పీఠం మీద కూర్చున్నప్పుడు ఇది జరుగుతుందని చెప్పాను. అప్పుడు మీ కూడా స్నేహితులంతా మేమంతా గాజులు పెట్టుకుంటామని అడిగారు. అడిగితే నవ్వి నువ్వుంటావు అని చెప్పాను. వాళ్ళు అక్షర సత్యంగా అక్కడే ఉన్నారు. వాళ్ళు ప్లేస్ నిర్ధారించినో అదే ప్లేస్లో జరిగింది. టైం దగ్గర వస్తుంది, 3 రోజులు 4 రోజులు అని కూడా చెప్పాను. రేపు ఎల్లుండు అని చెప్పాను. అది కరెక్ట్గా వచ్చారు, అలా పని చేసుకొని పోయారు. అట్లే వాళ్ళు కొట్టింది దేనికయ్యా అంటే ఏమీ లేదు. ప్రహ్లాదుని హిరణ్యకశిపుడు దేవుడు నారాయణ అనకుండా కొడతా అన్నాడు. స్వామిని దేవుడా అని అంటే కొడతా అన్నాడు. ఇది ప్రహ్లాద కారణమైంది. వారి కొరకు మేము రావాల్సి ఉన్నది. ఎవరి కొరకు? ఇంకొకరు, అమ్మగారు ఎవరో కాదు, కేవలం కాళికాదేవి. అర్థం చేసుకో ఈ మాట. వారు ఈ వీరి కోసం వచ్చి వీరిని రక్షించారు. మీకు అర్థమైంది అనుకుంటా. ఈ రక్షణ జరిగిన టైం నుంచి 22/1/1983 ఈవిడికి మనం పుట్టింది ఏదైతే ఉందో 1/12/1946. దీన్ని తీసేస్తే 36 సంవత్సరాల 1 మాసం 20 రోజులు వస్తుంది. నియర్ అబౌట్ రోజు అటు విన్నారా? అంటే ఇప్పుడు ఈ వయసులో మాకు దెబ్బ తాకి. అర్థం చేసుకో. అంటే ఈ ఫిగర్ ఏదైతే ఉందో ఈ ఫిగర్ నాడు ఈ దెబ్బ తాకితే ఇది ఏం మారుతుంది అంటే ఇప్పటి వరకు, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు వీర నరసింహం, ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యిండు వీర వసంత. దాన్ని మీకు కాలజ్ఞానంలో నిర్దేశించినటువంటి విషయం చెప్తాను. గోవింద వాక్యాలలో వెనక ఇలాగే చెప్పాను. వీర నరసింహం వీర వసంతులు విశ్వాముతాము పాలించేరుమా, దూర దుష్టెరుగని దుర్మార్గుల పొంచి దురాత్ముల శిక్షించేరుమా అనేది ఒకటి. ఆ తర్వాత 21 కొత్తది, 17వ పేజీ పాతది. వికారి మూడేసి విష్ణునామముల మీద వీరవసంతుడు వచ్చేనిమా, వికారి 3-6 వెళ్తేను భూమికి వీరవసంతుడు వచ్చేనిమా. ఇక్కడ వికారి నామ సంవత్సరం నీకు కోడ్ చేశాడు. వికారి నామ సంవత్సరం 1960-61. అక్కడి నుంచి 3-6 వెళ్తే అంటే
36 వెళ్తే 36 అంటే ఎంత? 96 వెళ్తే 97. ఏమండి లెక్కేసుకోండి మీరు. 36 వెళ్తే అంటే 97. విష్ణునామముల మీద వికారి 3 విష్ణునామముల మీద వీరవసంతుడు వచ్చేనిమా. వికారి 1 2 3 విష్ణు 3 విష్ణు 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 ఏమండి 1 2 3 4 5 6 ఇది 6 1 2 3 6 ప్లస్ 3 18 6 3 18 అంటే మీకల్లా మీరే లెక్కలు వేసుకుంటే మేము వినవచ్చునా అని మీరు అడగవచ్చు. అంటే అట్లా ఏం వేస్తలేము, దానికి కూడా నీకు లెక్క చూపిస్తారు. వికారి 3 విష్ణునామముల మీద వీరవసంతుడు వచ్చేనిమా అంటే 18 ఏళ్ళకి వస్తాడు అన్నాడు. ఈ 18 ఏళ్ళు ఎవరికి తెలవాలి? ఆ ఫ్యాక్ట్ ఆ రాసిన ఆయన అది ఏ జన్మ ఉందో అతనే ఇప్పాలి, కానీ మీరు ఏ శాస్త్ర పండితుడికైనా అర్థమయ్యేది కాదు. దానికి ఇది పిచ్చిరాత అనుకున్నారు ఈ 300 ఏళ్ళ నుంచి. ఈ 18 ఏళ్ళు ఎక్కడి నుంచి మొదలైనవి? ఐ విల్ డిస్క్లోజ్ ఇట్. ఇక్కడ 1979లో మహారాజు పీఠానికి వచ్చింది. 79లో పీఠాధిపతి పోయింది. 79 ఈ 18 ఇది 97 ఇక్కడ కలిపిడు. మీకు అర్థమైంది అనుకుంటా. కాళయుక్తి నామ సంవత్సరంలో నేను పీఠాధిపతిని అయినాను 97. అర్థమైంది కదా? ఈ రెండు కలిపి ఇక్కడ ఏం రాశాడంటే వికారి 3 విష్ణునామముల మీద వీరవసంతుడు వచ్చేనిమా. భూమి మీదకి వీరవసంతుడే వస్తాడు అంటే అధికారంలోకి వస్తాడు, పబ్లిక్లోకి పోతాడు. వికారి 36 వెళ్తేను వికారి 36 వెళ్తేను భువికి వీరవసంతుడు వచ్చేనిమా. వికారి నామ సంవత్సరాన్ని కలుపుకుంటే 60 61 నుంచి 36 దాటితే ఏదైతుందో అది 97. ఇంకొక రహస్యం ఇంట్లోనే పెట్టాడు. వికారి అంటే వికారం 36 వెళ్తేను భూమికి వీరవసంతుడు వచ్చేనిమా. ఈ 36 ఈ లైఫ్ స్టార్టింగ్ నుంచి ఇది 36 వెళ్తే భూమికి వీరవసంతుడు వచ్చేనిమా. ట్రయాంగిల్ పాయింట్ ఇచ్చాడు. ఇది 36 ఇది 36 ఇది 36 వెళ్తే 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 ఇది 18. ట్రయాంగిల్ ఇచ్చాడు. ఏంటిది? 97. మీకు అర్థమైంది అనుకుంటా. 36 వెళ్తే వీరవసంతుడు పుట్టాడు. 36 వెళ్తే భూమి మీదకి వస్తున్నాడు. పీఠం మీద కూర్చున్నాక 18 దాటితే ప్రపంచంలోకి వస్తున్నాడు. ఇవన్నీ టార్గెట్స్ తీసుకొచ్చి ఇదే పాయింట్ జంక్షన్ 97. మీకు ఎందుకు చెప్తున్నా అంటే మీరు బుద్ధిగల్లో గాజొక్క సూర్యుడు వాళ్ళు వెళ్ళకుండా గాజొక్కలు వెళ్తే నేను లైట్ వేస్తే ఇంకొకరికి లైట్ పోవాలి. ట్రాన్స్పరేషన్ ఆ యొక్క ఇష్యూ మీద మీకు చెప్తున్నా. మార్గదర్శకుడు కావాలి, పారదర్శకుడు కావాలి, మార్గదర్శకుడు కావాలి. ఇది ఇంకోటి చెప్పలేరని నేను చెప్పవలసిన అవసరం వస్తుంది. ఈ ఫ్యాక్ట్ మా లైఫ్లో జరిగింది కాబట్టి ఐ హావ్ టు డిస్క్లోజ్ ఇట్. గ్రంథకారునికి అర్థం కాదు, పండితునికి అర్థం కాదు, భాష ఒక మీనింగ్ తీసి చెప్తే అర్థమయ్యేది కాదు ఇది. ఎస్ ఈ 36 అయినా ఎట్లా చేంజ్ అయ్యిండు అంటే 83 22 1 1983 ప్లస్ ఇప్పుడు 12 దాటినాయి. ఎంత అయింది? 95. ఏమండి అంతే కదా? 90 దాటింది, నడుస్తుంది ఇప్పుడు అంటే 13 నడుస్తుంది. ఈ 13 పూర్తి కాగానే ఏం జరుగుతుందో చూడు. 13 ఏళ్ల వయసు బాలుడైనప్పుడు ఎక్కడ రాసిన? ఆన్య రాసిన మీద 17వ పేజీ 21. 21 ఏమో కొత్తది 17 13 ఏళ్ల వయసు బాలుడైన జాతి వాళ్ళు వాని చూసేరుమా. వెధవలందరూ బట్టి మాటలందరూ కొందరది నిజమని పలికేరుమా. ఇక్కడ ఎల్లాకలే చదివినిపించాను. దీన్ని ఇప్పుడు టైం వచ్చింది. ఐ హ్యావ్ టు సే టు ది పబ్లిక్ ఐఎమ్ సో అండ్ సో. లేకుంటే ఏమంటారు? స్వామి మీరు ఇంత చెప్తున్నారు కానీ మాకు ఎవరికైనా చెప్పిండ్రా? మేము పబ్లిక్ని అలర్ట్ చేసేవాళ్ళం కదా, ఇవాళ మీరు తలబారు తీసుకొని వస్తే బాగుండదు అనేటువంటిది వర్షన్ కూడా వస్తుంది. నీకేం చెప్తున్నాను? అమృతం అది, మామూలు మాట కాదు అది. నీ జన్మ ఇన్ని కోట్ల జన్మలెత్తి యుగ యుగాలు దాటి వచ్చిన నీవు ముక్తి పదానికి పోవడానికి అవకాశం ఉన్నటువంటి
ఈ యొక్క వర్షన్ యూ హెవ్ టు హియర్ హార్ట్ ప్రతి విమర్శతోటి జ్ఞానంతో వినవలసిన అవసరం ఉంది. పిల్లలాటగా తీసుకుంటారా అంటే మీరు పిల్లలాటగానే కింద పడిపోతారు. జాగ్రత్త. సంతోషాన్ని చెప్తలేం, ఎవరి గొప్పతనమో చెప్తలేం. ఏదైతే రాయబడ్డదో, ఏదైతే కనబడ్డదో, ఏదైతే నడవబడ్డదో, ఏదైతే తెలుపబడ్డదో రేపు భవిష్యత్తులో ఇది అమృతమై మీకు అక్కర వస్తుందని చెప్పబడుతుంది. మీకోసం చెప్పబడుతుంది, నా కోసం. ఇక్కడ 95కి వచ్చి దాటుతున్నాం. ఇప్పుడు ఎంత? 95 నెల మే 5 ఇలా 21 అంటే దాదాపు 6కు వస్తున్నాం. ఏవబా 6కు వచ్చినాం అంటే ఇంకా 6 మాసాలు దాటితే అంటే 7 అనుకో, 22 కదా, 7 మాసాలు దాటితే 13 ఏళ్ళు అయిపోతుంది. అంటే 7 నెలల లోపలనే ఇప్పుడు చేయవలసిన కార్యం ఉంది. అర్థమైందా? దానికే టైం దగ్గర ఉంది. ఇందులో ఈ 7 మాసాల లోపల 2 మాసాలు ఇప్పుడు మేము తపస్సులో పోయేది ఉంది. మిగిలింది ఎంత? 5 మాసాలు. ఈ 5 మాసాలలో కార్తీక మాసం ఎంత దూరం ఉంది? నవంబర్ అంటే 3 మాసాలు, 90 డేస్. 90 డేస్లో మీ పరిధిలో మీరు పూర్తిగా అవగాహన చేసుకొని, ఇంకా పూర్తిగా అవగాహన చేసుకొని ప్రపంచానికి మీరు మేలు చేయాలనే అభిప్రాయంతో ఈ విషయాన్ని మళ్ళీ నేను స్వతహాగా మీకు చెప్పడం జరుగుతుంది. సాధారణంగా నేను 2 నెలలకు 3 నెలలకు 5 నెలలకు శిష్యులకే చెప్తుంటాను. కానీ ఇది నేను బయటకు వచ్చి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు టైం దగ్గరకు వచ్చింది కాబట్టి మీరు చాలా ఇంట్రెస్ట్గా సబ్జెక్టును తీసుకొని పేపర్ మీద మీరు పెన్ను కాగితం పెట్టి తలకాయలో బీజాక్షరం పెట్టి రాసుకొని మళ్ళీ మననం చేసి అనుమానం వస్తే మళ్ళీ తిరిగి క్వశ్చన్ వేసి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మనకు దెబ్బ తాకింది ఏందో ఇదంతా అయిన తర్వాత మనం ఇంతకుముందు ఒక మాట అనుకున్నాం. ఏమనంటే, అయ్యా ఈ గీత గీస్తే ఇది పొట్టయింది, ఇది పొడుగైంది అనుకున్నాం. ఆ కంపారిజన్ చేసే వ్యక్తి గురించి, వీరి గురించి ఎక్కడైనా రాసి ఉందా అంటే దాని గురించి మళ్ళీ ఒకసారి లోడిపోదాం. 7వ పేజీ తీయండి. ఇక్కడ 2 అన్నం. ఈ 2 ఎవరు అంటే ఈ 2 ఎట్ట కలుస్తున్నాయట. ఈ తిరకాసులని రాసిండు. ఇక్కడ కలుస్తున్నాయి, ఇక్కడ పోతున్నాయి, ఇక్కడ కలుస్తున్నాయి, ఇక్కడ పోతున్నాయి. ఇదొకటి మనోలయ, జననలయ, స్థానలయం. ఈ ఇద్దరు ఏ విధంగా నడుస్తున్నారు వీటి గురించి రాస్తున్నాడు ఆయన. 6వ పేజీ కింద పారాగ్రాఫ్. ఆనంద కందలిత హృదయార విందులైన, ఆనంద కందలిత హృదయార విందులైన, ఆనందంగా కందలితం. కందం అంటే ఈ నోరు, ఈ దవడలు, ఇవి కందలితం అని. ఆనందంగా ఏమంటాడు పిల్లలందరినీ ఎక్కిరిస్తాడు కోతివేషం. అది కూడా రాశాడు. ఆనంద కందలిత హృదయార విందులైన అలజాపురి ప్రతినామక దురితహరపుర నివాసులైన, అలజాపురి కాదు అలకాపురి, అది తప్పుబడది, నేను అందులో చూశాను. అలకాపురి అంటే కుబేరుని యొక్క ముఖ్య పట్టణం అలకాపురి. ఇది శాస్త్రం తెలిసిన వాళ్ళకి తెలుసు. ప్రతినామకం, దానికి ప్రతి నామకం. దురిత హరపుర నివాసులైన, దుష్టులను హరించేటువంటి పురమట. అటువంటి పురంలో ఉండేటువంటి వారు ఎవరు? వైకుంఠ నివాసులు. కుబేరునికి ప్రతినామకంగా మనం చెప్పగలిగేది కేవలం వైకుంఠమే. ఇక ఆయనను పోటీ పడేటువంటి బంగారు కొండ ఇంకోటి లేదు. అదే శాస్త్రజ్ఞానం కూడా అవసరం. ఇక్కడ అక్కడ మీతి చెప్తున్నాడు. అయితే దురితహరపుర నివాసులు అంటే విష్ణులోకంలో ఉండేటువంటి వారు. భూసురోత్తమ, భూసురులు ఉత్తములు అంటే బ్రాహ్మలు. మర్త్య ప్రవర్తక, ఆయన ఈ బ్రాహ్మణులలో మానవుని వలె ప్రవర్తించేవాడు. మహారాజా నోత్తములకు ఉత్తముడు, మహారాజుల్లో ఉత్తముడు. మమ సమాగమము, మమ అంటే మా యొక్క, సమాగమము, 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 సమా అంటే కలియిక. ఈ కలియిక
మనోలయ జననలయ స్థాన సంప్రాప్త ఫలము సఫలమయ్యే ఫలము ఉన్నట్లుగాను ఆశీర్వదించి అంపించిన ఆర్యాగ్రజ విగ్రహానుగ్రహ సమగ్ర వాక్కానితమైన ముఖ్య లేఖ. ఇట్ ఈస్ ద లెటర్ who doesn't know what is the Kalajnana. It is showing that it is the letter to them. స్థాన సంప్రాప్త ఫలము సఫలమయ్యే ఫలము ఉన్నట్లుగా ఆశీర్వదించి అంపించిన ఆర్యాగ్రజ విగ్రహానుగ్రహ సమగ్ర వాక్కానిత ఉంది. ఇక్కడ 3 విషయాలు ఉన్నాయి. మనోలయము, జననలయము, స్థానలయము, కలియిక. వీళ్ళు ఇద్దరు కలుస్తున్నారు. వీళ్ళ యొక్క కలియికలు నేను చెప్తున్నాను అంటే ఇది ఒక్కటి గీస్తే మీకు అర్థం కాదు, ఈ 2 గీసినాము, ఇవి ఏడే టచ్ అవుతున్నాయో మీకు అర్థం చేయిస్తాను, అప్పుడే మీకు ఈ ఫ్యాక్ట్ మీద అర్థమవుతుంది అని చెప్తున్నాడు. మీకు అర్థమైంది కదా. అయితే దాని గురించి వివరించి ఇంకా కొన్ని విషయాలు చెప్తున్నాడు. మీకు ఏకాదశేంద్రియ వ్యాపార పారంపర్యమైన దివసము కలిగేది. మీకు ఏకాదశం, మనకు 9 రంధ్రాలు, దశామ రంధ్రం మూసుకొని ఉంది. 11వ ఇంద్రియం ఏదైతే ఉందో ఆ యొక్క వ్యాపారం అంటే దేవతలకు ఉంటుంది, ఆ వ్యాపారం కలుగుతుంది. ఇప్పుడు మా ఎమ్మడి సాధారణంగా అందరు బుద్ధిగల్లోలే, అందరు జ్ఞానంగల్లోలే, అందరు తెలివికల్లోలే, అంత జ్ఞాన పురుషులే అయినా వాళ్ళకు ఉండే జటిల సమస్యల కోసం, ఆచరణ కోసం తప్పకుండా మా దగ్గరికి వస్తున్నారు. రావాల్సిన అవసరం కూడా ఉంది, ఏర్పడుతుంది. అది రిసిప్రోకల్. నైనా నువ్వు ఈ పని చేయి, నీకు ఇది ఆశీర్వాదం పెడుతున్నాను. ఆ పని కాగానే వాళ్ళు ఆ పనిలో మసరూఫ్ అయ్యి ఆ పని చేసుకొస్తున్నారు. మీకు అర్థమైంది అనుకుంటా. వాళ్ళే విజ్ఞతతోటి ఈ కార్యాలు చేస్తున్నారు. మరి రోగం కోసం వచ్చేవాళ్ళు ఉన్నారు, జ్ఞానం కోసం వచ్చేవాళ్ళు ఉన్నారు, ధర్మం కోసం వచ్చేవాళ్ళు ఉన్నారు. ఇక్కడికి వచ్చిన ప్రతి వ్యక్తి ఒక్కో రూట్లో ఉన్నారు. అది నాకే తెలుసు, వాళ్ళ ఆత్మకే తెలుసు. అర్థమవుతుంది కదా. కాబట్టి ఆ ఒక వ్యాపారం కలుస్తుందట. విలయకాలాలకు పుణ్యమైన కార్యాలు కలిగేది. విలయకాలం అంటే ప్రళయకాలం. ప్రళయకాలంలో పుణ్యం అంటే అధికమైనటువంటి పని కలుగుతుంది. ఇప్పుడు ప్రళయకాలంలో మరి 97 నుంచి మనకి ఇక్కడ ఇండికేషన్ చేసింది, అక్కడి నుంచి ప్రళయం. ఇంకొక రాసేది చెప్పాడు, పుణ్యమైన కార్యం గిజిబిజి అయ్యేది, ఘన సమూహములు కలకబారేని. ఘన సమూహాలు అంటే మతాలే అనుకో, పార్టీలు అనుకో, ఏమి కులస్తులే అనుకో, లేకుంటే ఒక దేశస్తులే అనుకో, ఈ సమూహాలన్నీ కూడా మరి కలకబారుతాయి. కంఠగత వాత ఘాతకమైన కాకబుట్టేది. కంఠము గతం అంటే పోవడం, అంటే సత్యంత పని అవుతుంది. అంతవరకు మాత్రం ఇది వదలదు, ఈ ప్రకృతి మనెంబడి వదలదు. కల్మశంబులు కాయముతోనే కరిగేది. ఇప్పుడు మనం ఎంత చెప్పినా ఆయన వినడు. సత్యం ఏం కాదు, మేము చేసేది చేస్తామంటాడు. అంటే వాడు సత్యనే ఇక అది వదిలిపెడతాడు. మీకు అర్థమైంది కదా. కాబట్టి వాడు సత్యనే ఇది వదిలిపెడతాడు. కాబట్టి ప్రకృతి కూడా చంపడానికే సిద్ధం ఉంది. వాడు బస్వాసుర మాత్యం అన్నట్టు ఇప్పుడు నేను చచ్చిన ఏం లేదు అని అంటాడు. ఎవరు చెప్తే నాకేంది, నేను చచ్చిన ఏం లేదు అంటాడు. ప్రకృతి వాని బరాబర్ చంపుతుంది. ఇది వాని అస్త్రం వాని నెత్తినే పెడుతుంది ప్రకృతి. ఎందుకంటే ఇందులో రహస్యం ఉంది. ఎట్లా అంటే యుగం ఆఖరయ్యి మళ్ళీ యుగం మొదలయ్యే సమయంలో మనం పుట్టామంటే మనము పాపాత్ములమైనా ఉండాలి, పుణ్యాత్ములమైనా ఉండాలి. అంటే ఫైనల్ స్టేజ్కి వచ్చినాం మనం. ఆటలు రౌండ్ వేసినప్పుడు ఎట్లా వస్తుందో అట్లా. ఇలా 2 లాభాలు ఉన్నాయి మనకు. పుణ్యాత్మునికేమో పుణ్యం లభిస్తుంది, పాపాత్మునికేమో పాపం లభిస్తుంది. అదెట్లా అంటే పాప చర్యలు చేసేవానికి ధనం అధికంగా లభిస్తుంది. ఇప్పుడు పుణ్యచర్యలు చేసేవానికి పుణ్యం అధికంగా లభిస్తుంది. అదెట్లా అంటే మామూలు చదివితేనే మరి మన ఊళ్ళల్లో వాడు ఇంటర్మీడియట్ బిఏ అని మనకి చాలా గౌరవం ఉంది. అదే సిటీకి వస్తే ఎవడు మొదలేడు. అట్లనే ఈ కలియుగ అంతమైపోయి కృతయుగం మొదలయ్యేప్పుడు మీరు ఏమాత్రం గురు విచారణతోటి ఈ ధర్మం తీసుకొని ఏ కొద్దిపాటి చేసినా మీరు పెద్దగా వెలగడానికి అవకాశం. దానికనే మీరు కొద్ది శ్రమతోటే పరమాత్మను మెప్పించే అవకాశం. అక్కడ కొద్ది పాపంతో ఎక్కువ లాభాన్ని పొందడానికి కూడా అవకాశం. కాబట్టి నేను తెలియజేసి సంపాదించిన అనుకుంటుడు, అది తప్పు, అది నీకు పాపం, అది నిన్ను పరిహారం తీసుకుంటుంది. ఆ తర్వాత జన్మ చెడిపోతుంది. దానికనే పాప మనసు ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా నేను మృత్యువునే కోరుకుంటాడు. మీరు ఏ విషయమైనా అడగండి, ఏమైనా తెచ్చేది ఏమవుతుంది అంటే నేను బాగా చూస్తాను. మనం ఇవన్నీ ఎందుకు చేయాలి? ఏదైనా తెచ్చేది. సావు అంటే ఏమి ఆయనకు తెలియదు, ఈ అడిగేవాని కూడా తెలియదు. చావు అంటే శరీరాన్ని వదిలిపెట్టాకనే చావు కాదు. శరీరం నుండి సూక్ష్మ శరీరం బయటకు వస్తుంది. అప్పుడు అది దాని దిశలున్నాయి. ఆ దిశలోకి ఆకర్షింపబడుతుంది ఆ పుణ్యఫలం ద్వారా. ఇది అర్థం చేసుకోండి మొదట.
అయితే ఇక అక్కడ పోవడం తర్వాత పోదాం. ఈ శరీరంలో అంతమయ్యేంత వరకు కూడా ఈ పాప చింతన ఉన్న వాళ్ళు వాళ్ళ యొక్క చింతన వదలరు. ఆ వదలైనటువంటి స్థితి ఎంతవరకు ఉంటుందంటే వరల్డ్ లెవెల్లో కానీ ఇండియా లెవెల్లో కానీ ఊరు లెవెల్లో కానీ 75 మంది ఉంటారట కాలజ్ఞానం వచ్చిన ప్రకారం. అది ఎట్లా అంటే దానికి ఒక వర్షం చూపిస్తాను. ఇక్కడ ఓ రహస్యం చెప్తాను. ద్విపదలో 22వ పేజీ, పాతది, కొత్తది 21. శ్రీ వీరధర్మజ స్వామి విజయంబు, శ్రీ వీరధర్మజ స్వామి విజయంబు, మహిమ భారతి చెప్పేద భవిష్యం, మహిమ భారతి చెప్పేద భవిష్యంబు, విన్నవించెదను నేను విశదంబుగాను, చెన్నొంద వినరయ్య చెవుల పండుగ, కమలాలయం బెడలి కమలనాభుండు రమణీయమని కూడి రామధర్మజుడు, కదలి వచ్చెడు చూడు కలికి రూపమున, ముదమందు చుండును 3 లోకములు, నలువంకరదములు 4 కోట్లు, 18 కోట్ల భటవీరవరులు, పదములు పాడుచు పద్మినీ స్త్రీలు, 30 ముక్కోట్ల మూకలతోను వీరగురుడు వచ్చే ఆనందముగను, ముత్యాల ఛత్రములు ముందర గొలువ సత్యాత్ములది చూసి సంభ్రమందెదరు, వేరి వేయించెదరు భీకరముగను, దారునిలో ప్రజలు తల్లడిల్లగను, భాను నందికి వచ్చు భక్తవత్సలుడు, భాను మండలపతి పాలించు జగం, అటమున్న వీరభోజాది నాయకులు కృతయుగ ధర్మంబు భారంబు పూని, అమలనాగస్తనమందున దివ్య యోగ మార్గంబున యోగీంద్రులెల్ల నొసగుతూ దివ్యాత్రయాదంబులు లంది వసతిగా 14 వర్షములొచ్చట. ఎంత? 14 సంవత్సరాలు. 14 సంవత్సరములచ్చట. చనిన పిమ్మట నాది శక్తిని పంపు అంటే టేక్ ఇట్ గ్రేట్. 1983-14 వసతిగా 14 వర్షములచ్చట. చనిన పిమ్మట నాది శక్తిని పంపు, తామసమ్మున నరులు చింతలను చేయు, కాలజ్ఞ నొరించు గతిగానలేక మూలమ్ము తెలియక మూర్ఖులై నరులు, గురుధర్మములు లేక కుటిల మానవులు తిరుగుతుందురు దివ్య దేశంబులన్నీ. ఆడెవడు ఉన్నాడు ఈడెవడు ఉన్నాడు తిరుగుతున్నా, చెడిపోవు వారలా చేపట్టలేక గడిచిపోవురు అనుమానంబు లేక, అంటే హతమైపోతుంది లేకుండా పోతుంది. మారినప్పుడు కొంతమంది మడియుదురు. ఎప్పుడైతే భూమి నుంచి మీదికి ఆకాశంలో మేము ఎప్పుడైతే మళ్ళీ సూర్యమండలం చూస్తామో రాగానే మొట్టమొదటి దుష్ట సంహారం స్టార్ట్ అయింది. మారినప్పుడు కొంతమంది మడుదురు. 25 పాలు భూప్రజ సత్యజనులు, 25 పాలు ఓన్లీ 25% సత్యజనులు నీతిజులు లెల్లలను నిలిచి ఉండేదారు, వాళ్ళే ఉంటారు. తామసంబెడలించి తగదినకరుడు క్రమమున ఉదయించు వీరభోజుడు అమిత తేజంబున ఆనందమునను ప్రమదంబులతో రాజ్య భారంబు పూని కృతయుగ ధర్మాలు కౌలెల్ల మెచ్చ శతహిష సంఖ్య వర్షాలు పాలించు. అర్థమవుతుంది కదా? 14 ఏళ్ళు అక్కడికి వచ్చిందా? 18. అప్పుడు ఏమన్నాడు? 18 ఏళ్ళు, 36 ఏళ్ళు, 14 ఏళ్ళు ఏమాబా, మళ్ళీ 36 ఏళ్ళు. నీకు లెక్క చూపిస్తూనే ఉంది. ఇవన్నీ కూడా ఇండికేట్ చేస్తుంది 97. అర్థమైందా? ఇంకెంత మిగిలింది? మహారాజు ఏం చెప్తున్నాడు? 90 రోజులు ఉంది నేను తపస్సులో పోతా అంటుండు. ఏమి అప్పుడు ఏమవుతుంది? బయటకు వచ్చే వరకు 96 సంవత్సరం 2 నెలలు ఉంటా అంటుండు. 97 క్రాస్లో వస్తాడు. అర్థం కాలే? అప్పుడు ఇక్కడంతా కరువు, యుద్ధం, గోల. దక్షిణాదిలో నీళ్ళు దొరకగెడుతుంటాడు. ఆడ యుద్ధ ప్రమాదాలు, అవి గోలలు. ఇల్లు తగలబడుతుంది. ఇంటి పక్కన పోయిండు, అయ్యా టాకీస్లో ఉన్న దొర ఇల్లు తగలబడుతుంది అంటే ఆడ పాట నడుస్తుందట. అరే పోవా తాళం వేసి వచ్చిన అన్నాడు. అరే తాళం వేసుడు కదా ఇల్లు తగలబడుతుంది, నీ నాది తగలబడుతుంది అని వాడు మొత్తుకుంటే తాళం వేసినాక ఇల్లు ఎట్ట తగలబడుతుంది అంటుండు. మీరేమంటారు? మా నౌకరు మాకు గట్టిగా ఉంటుంది, మా ఇల్లు మాకు గట్టిగా ఉంటుంది, మాకేం కాదంటే పీల్చే గాలి చెడిపోయిందిరా. చెడిపోతే నౌకరు చెడిపోలే. ఈయనకెవడు చెప్పాలి? మాని మజాల వాడే ఉన్నాడు. మీకు అర్థమైందా? అయ్యా పంటలకు విషం కొట్టకుంటేనే పంటలు పంతలేవు. నేను వ్యవసాయదారుడు కాను, ఉన్నావా? నేను వ్యాపారస్తుని మాత్రమే. నువ్వేమైనా కష్టాలు పడు, బజార్లకు వస్తే నాకు లెక్క, నీ వ్యవసాయం వీడి తెలియదు అంటు. ఏమైనా నౌకర్దారు, మరి ఇవి తింటున్నావు కదా, మరి మాకు కష్టాలు వస్తున్నాయి. మాకు గవర్నమెంట్ తోటి లెక్క కానీ నీతోటి ఏం లెక్క?
మరి వాడు కూడా సినిమాల కోసం తాళం వేసి వచ్చినా అన్నాడు. రేపు ప్రకృతి చెడిపోయిన తర్వాత నౌకరదారుకు భూవేయడానికి వస్తుంది. దానికే మేము చెప్పాము 40 రూపాయలకు 1 కేజీ బియ్యం దొరకదు. 98, 99, 10,000 రూపాయలకు 1 తులం బంగారం దొరకదు. 99, 2,000. ఇప్పుడు అర్థమైంది కదా. 14 ఏళ్ళు, 18 ఏళ్ళు, 36 ఏళ్ళు. ఏమి ఇక వీళ్ళిద్దరు ఎక్కడ కలుస్తుందో ఈ జన్మస్థానాలను మనం ఒకసారి వెనక చూస్తే ఈ శరీరాలన్నీ కూడా నాశనం అయ్యేటువంటి పరిస్థితి ఉందట. మరి ఇంకో మాట చెప్తున్నాడు, గ్రహగతులు సుగతులు తప్పి తిరిగేది. ఈ గ్రహాలు మొత్తం ఏమి వీటి రేంజ్ మొత్తం దాటిపోయి ఓదాటి ఒకటి 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 ఈ యొక్క గ్రహరాశి మొత్తం ఈ రౌండ్లో ఉన్నాయన్నీ కూడా ఇట్లా తయారవుతున్నాయి. మేషరాశిలోకి వెళ్ళిపోతున్నాయి, దగ్గరికి వస్తున్నాయి. ఎప్పుడైతే మేషరాశిలోకి ఎప్పుడైతే డైరెక్ట్ అవుతుందో అప్పుడే యుగ మార్పిడి. 2000 క్రాసింగ్ 1. నేనేం చెప్పినా ఎప్పుడైతే 2 గ్రహాలు వచ్చినాయో అయిపోయింది. ఇండికేట్ యుగ మార్పిడి. డిక్టేటింగ్, లైట్స్ ఆర్ డిక్టేటింగ్ వాట్ ఐ సా ఇన్ మై విజన్. ఐ ఓపెన్డ్ అండ్ ఐ పుట్ యజ్ఞ. అది ఎవరు కూడా దాన్ని గుర్తుపట్టారు. ఇక గ్రహగతులు సుగతులు తప్పి తిరిగేది. కాలం కల్పంపులకు వికల్పంలో పుట్టేది స్టార్ట్ అయింది. మీరే చెప్తున్నారు నాకన్నా ఎక్కువ. ఆధ్యాత్మ యోగ పురుషుడి మహిమ మహాప్రకాశం అయ్యేది. మహామన్నీలు కాలు మడిచేరు. మహామన్నీలు అంటే పేర్లు నిక్కగలిగినటువంటి లీడర్స్ కాలు మడిచేరు అంటే ఉత్తబోసుకుంటారు. ముక్కొండ మల్లయ్యకు మొక్కులు చెల్లేది. మల్లయ్య అంటే శ్రీశైలం స్వామి. లంకమల రామేశుని రాకడ నిజమయ్యేది. లంక అంటే ఇదంతా వింధ్యాపర్వతం నుంచి ఇదంతా లంకనే. ఇప్పుడు మనం ఉన్నదంతా లంకే. లంకమల అంటే అడవి. ఆ రాముడు ఏ రాముడైతే ఉందో ఆ రాముడు ఈశ్వరుని సమ్మతుడు కాబట్టి రాముడు ఈశ్వరుని సమ్మతుడై వస్తాడు. రామేశుడు రాకడ నిజమయ్యేది. సోమశిల గండి కనుమ మార్గాననే. సోమశిల గండి కనుమ మార్గాననే. దుర్గాధిపతి దురిత భంజనుడై దూర్జటి పర్యాయనామ సంవత్సర దిగుని కాలాంతర త్రైమాసాన భాసుర భానువారాన పంక్షత్ర ప్రళయ నక్షత్ర దక్షిణ కాలానకు పక్షద్వయాన ప్రవేశం అయ్యేది. సోమశిల గండి కనుమ మార్గాన్ని. సోముడు అంటే చంద్రుడు. చంద్రశిల మన దగ్గర లేదు. ఎప్పుడైతే చంద్రశిల లేదో ప్రత్యామ్నాయంగా పోయే వరకు సోముడు అంటే శివుడు అవుతాడు. మరో పేరుంది. శివుడు అంటే నల్లని రాయి. ఈ నల్లని రాయిని ఈ సోమశిల అంటే నల్లని రాయి గల కనుమ అంటే నల్ల రాయి గల కనుమ అంటే 2 గుట్టలు. ఇవి 2 గుట్టలు. ఈ నల్లరాయి గుట్టలు అంటే నల్లకొండ. నల్లరాయి గుట్టలు అంటే నల్లకొండ. గుట్టలు అంటే 2 కనుమ అంటే 2 వీటి మధ్యలో బాట పోయేది కనుమ. గండి అంటే మనం చెరువుకే గండి అంటాం, కుంటకు గండి అంటాం. ఇక 2 గుట్టలకు మధ్యలో ఈ ఇట్లా చెరువు ఉంది. బహుశా మీ అందరూ చూసిండొచ్చు. నల్గొండల ఊరి బయట కొండలకు యువతల కొండలకు ఆ సినిమా గడ్డ అని అంటారు. దానికి కూడా అది కూడా గడ్డే. ఈ కొండకు 2 పెట్టి ఇది చెరువు చేసారు. అయితే దీన్ని తీసేసారు. ఇదంతా ఊర్లు చేసుకున్నారు. దీన్ని చేసేసి బాట పెట్టిండ్రు. కనుమ మార్గాన పోతే మహల్పల్లి ఇక్కడనే ఉంది. 14 కిలోమీటర్లు 11-12 కిలోమీటర్లు మహల్పల్లి. సోమశిల గండి కనుమ మార్గాననే నల్లని కొండలు మధ్యలంగా పోయిన బాట ఎటువంటిది అంటే చెరువును గండి పెట్టిపోయినటువంటి బాట. ఆ బాట ప్రకారంగా పోతే మహల్పల్లి అనే గ్రామం ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో అర్థమైందా. కృష్ణా గోదావరి మధ్యలో విష్ణు వైష్ణవ మతములో నియోగుడై వెంకటాద్రి వెంకటమ్మకు పుత్రుడై భార్య లక్ష్మిని గని మరి మామూమే మాణిక్యేశ్వరి అనేటువంటి అమ్మగారికి కర్ణాటక రాజ్యంలో యానగొందిలో 24 ఏళ్ళు 25 ఏట అమ్మ దగ్గరికి పోయిన సాధారణ సంవత్సరంలో వీరు సన్యాసి వేషమై తపస్సుడై ప్రపంచంలో 36 ఏట పునఃస్థానమై తిరిగి 90 ఏళ్ళు ప్రపంచంలోకి వస్తున్నాడు. 13 ఏట ప్రకాశమవుతుడు. కాబట్టి ఇప్పుడు మీకు చెప్తున్నా, మీకు అర్థమవుతుందా. సోమశిల గండి కనుమ మార్గాననే దుర్గాధిపతి దుర్గ పంజరుడి. దుర్గం అన్నాడు. దుర్గం అంటే కనకదుర్గ స్థలం మనదంతా.
బెజవాడ అక్కడి నుంచి కనకదుర్గ దుర్గాధిపతి దుర్చభంజనుడై దూర్జటి పర్యాయ నామ సంవత్సరం. దూర్జటి అంటే శివుడు, ఏమండి? పర్యాయ నామ సంవత్సరం అంటే భవుడు, భవుడు, భవాయ, వేయాయ, ఇవి సంవత్సరాల పేర్లు. ఈశ్వర దూర్జటి నామ సంవత్సరం. ఈ శివునికి భవుడు, వేయుడు, ఈశ్వరుడు అనేటువంటి సంవత్సరాలు కలిగి ఉన్నాయి. దూర్జటి పర్యాయనామ సంవత్సరం అంటే వేనామ సంవత్సరం. మనం ఫ్యాక్ట్ మీద ఎప్పుడైతే పట్టుకున్నామో మహారాజు పుట్టింది వేనామ సంవత్సరమే. 1946 అంటే 47 మన తెలుగు సంవత్సరం వేనామ సంవత్సరం వస్తుంది. అది మార్గశిర శుద్ధ అష్టమి. ఆ రోజు సంవత్సరం చెప్పాడు, ఏమండి? ఇక్కడ వేనామ సంవత్సరం, పర్యాయనామ సంవత్సరం, దిగిన కాలాంతర త్రైమాసం. కాలాలు ఎన్ని? 3. ద్విగుణం అంటే రెట్టింపు. 3 3